వాళ్ళే క్లాస్లో ఉండాలి, మిగతా వాళ్ళు వెళ్ళాలి. ఓకేనా? ఓకేనా ఆ కండిషన్కి? ఫస్ట్ మీ లైన్స్ చెక్ చేసుకోండి. లైన్లలో కూర్చోవాలి. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాము? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎలా ఉండాలి మనము? చాలా జాగ్రత్తగా మనము క్రమశిక్షణగా కూర్చోవాలి కదా. చేతులు జోడించాలి, చాలా పద్ధతిగా కూర్చోవాలి. ఎవరి సన్నిధిలో ఉన్నాం మనము? దేవుని సన్నిధిలో ఉన్నాం. సరే, మోకరించండి పిల్లలు అందరు. 1 2 3. 1 2 3. స్ట్రైట్ నీల్ డౌన్. 3. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేంగల్ మా తండ్రి దేవా, ఇంత కాపాడినారు, భద్రపరిచినారు, సజీలకులో ఉంచినారు తండ్రి. VBSలో తండ్రి 2వ దినాన తండ్రి దేవా 3వ పాఠాన్ని తండ్రి చెప్పడానికి తండ్రి దేవా మీరు చేసిన సహాయాన్నంతటి బట్టి మీకు ఎన్నో ఉందాలని చెల్లిస్తున్నాను దేవా. మీరు ఎంతైనా తండ్రి నమ్మదగిన దేవుడు తండ్రి దేవా. మీరు మమ్మల్ని బలపరిచి నడిపే దేవుడుగా ఉన్నందుకే మీకు ఎన్నో ఉందాలని చెల్లిస్తున్నాను. పిల్లల్ని కూడా తండ్రి సిద్ధపరిచి ఆయా ప్రాంతాల నుంచి మీరు తీసుకొచ్చినారు, అందుని బట్టి మీకు ఎన్నో ఉందాలని చెల్లిస్తున్నాను. అయితే తండ్రి ఈ పాఠం ద్వారా తండ్రి ఎవరైతే రక్షణ పొందాలో దేవా మీరే సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. వారి హృదయాలను ఖాళీపరచండి దేవా, నీ వాక్యంతో నింపుతున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను. అంతేకాకుండా తండ్రి నీ దాసులు నన్ను కూడా తండ్రి మీ యొక్క ఆత్మ అభిషేకం ద్వారా తండ్రి నన్ను కూడా నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను. నన్ను ఖాళీ చేయండి, మీ యొక్క ఆత్మ ద్వారా నింపి తండ్రి వారికి ఏది అవసరమో తండ్రి నేను అది చెప్పుటకు మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి దేవా, ఈ యొక్క తండ్రి ప్రారంభం నుంచి అంతం వరకు తండ్రి కేవలం మీరే అధ్యక్షత వహిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను. సాతాన్ని సిగ్గుపరుస్తున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాను. పిల్లలు ఎంతో ఆసక్తితో తండ్రి వినుటకు మీరే సహాయపడుతున్నామని ముందున్న సమయాన్ని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తలు కప్పు చెప్తూ యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు మీరంతా రెడీయా లెసన్ వినడానికి? ఎస్సా నోనా? ఓకే, ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. రెడీగా ఉన్నారా? సరే మరి. అయితే నిన్నటి దినాన మీరు ఏ లెసన్ వింటూ వచ్చారు? మోషే గురించి. చేతులు దించండి నాన్న. మోషే గురించి. మోషేని ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే ఏం చేశాడు? ఎవరిని విడిపించాలి? వెరీ గుడ్, ఇశ్రాయేలు ప్రజల్ని. ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరు పిల్లలు? దేవుని ప్రజలు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు. అయితే ఈ దేవుని ప్రజలు ఎక్కడ ఉంటూ వస్తున్నారు? వెరీ గుడ్, ఐగుప్తులో ఉంటున్నారు కదా. అయితే ఐగుప్తులో ఏం చేస్తూ వస్తున్నారు వాళ్ళు? బానిసలు అంటే ఏంటి? స్లేవరీ కదా, సర్వెంట్స్గా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ సర్వెంట్స్గా ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవునికి మొరపెడతారు. దేవా, రాజు ఎవరు ఐగుప్తులో? ఫరో రాజు కఠినుడా లేకపోతే మంచి దయాదాక్షిణ్యం గలవాడా? కఠినమైన రాజు కదా. ఈ యొక్క కఠినమైన రాజు దగ్గర ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా ఆ యొక్క ఐగుప్తులో ఉన్నారంట పిల్లలు. అయితే ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఫరో రాజు నుంచి తప్పించుకోవాలని, ఫరో రాజు పెట్టే బాధలని వాళ్ళు సహించలేక వారు ఎవరిని ఆశ్రయిస్తూ వచ్చినారు? వెరీ గుడ్, దేవుణ్ణి ఆశ్రయిస్తూ వస్తున్నారు. దేవునికి ప్రార్థన చేస్తూ వస్తున్నారు. దేవా, ఈ ఫరో రాజు మమ్మల్ని బాగా ఏం చేస్తున్నాడు? బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, బాగా బాధ పెడతా ఉన్నాడు. అయితే దేవా, మమ్మల్ని ఫరో చేతుల నుంచి మమ్మల్ని విడిపించి యేసయ్యా అని చెప్పి ఎవరు ప్రార్థించినారు పిల్లలు? ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థిస్తూ వచ్చినారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థిస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల మొర విన్నాడు. విని ఏం చేస్తున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు మోషేని? ఇశ్రాయేలుని ఐగుప్తులో నుంచి విడిపించాలని చెప్పి మోషేని ఎన్నుకుంటాడు కదా. నిన్నటి దినాన్ని మీరు అదంతా వింటూ వచ్చారు కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? మోషే వాళ్ళ అన్న పేరేంటి? అహరోను. వెరీ గుడ్. అయితే దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే నువ్వు అహరోన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఫరో రాజు దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. ఎక్కడికి వెళ్ళమని చెప్తాడు? ఫరో రాజు దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్పగానే మోషే మరి దేవునికి లోబడతాడా? లోబడడా పిల్లలు? లోబడతాడు కదా. లోబడతాడా?
లోబడతాడు, దేవునికి లోబడతాడు. లోబడి అహరోను మోషే ఇద్దరు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్తారు. ఫరో దగ్గరికి వెళ్ళి అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు దేవుడు ఏమని చెప్తాడంటే మోషేకి, నువ్వు వెళ్ళి నా శక్తిని నువ్వు ఫరో రాజు ఎదుట కనపరచుము అని చెప్తారు. ఏమని చెప్తాడు దేవుడు మోషేకి? నా యొక్క శక్తిని నువ్వు ఎవరి ఎదుట చూపించాలి? ఫరో ఎదుట చూపించు అంటాడు. అనగానే సరే అని చెప్తాడు. చెప్పి ఏమని చెప్తాడంటే దేవుడు, మోషే అహరోను చేతిలో ఏముంటుంది? కర్ర. ఆ కర్రను నువ్వేం చేయాలంటే ఫరో ఎదుటకి వెళ్ళి నువ్వు కర్రని ఇలా పడేసినట్టయితే ఆ కర్ర ఏమైపోతుంది? పాము అయిపోతుంది అని చెప్తాడు కదా. అది ఎంత అద్భుత కార్యం కదా. అనగానే మోషే అహరోను లోబడి అక్కడికి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అహరోను చేతిలో ఉన్న కర్రని ఫరో ఎదుట వేయగానే ఆ కర్ర ఏమైంది పిల్లలు? ఇప్పుడు పాముగా మారిపోయింది. మారిపోగానే ఫరో అనుకున్నాడు, ఓ ఇంతేనా, ఇట్స్ వెరీ ఈజీ అని చెప్పి ఫరో ఏం చేస్తాడు తెలుసా? తన రాజ్యంలో ఉన్న పండితులని, తర్వాత అక్కడ ఉన్న మంత్రగాళ్ళని, తర్వాత శకునగాండ్రని పిలిచి వాళ్ళని కూడా పిలుస్తారు. మీరు కూడా రండి మన స్థానంలోకి. ఎవరెవరు వచ్చారు? మోషే అహరోనులు వచ్చి కర్రను పాముగా చేశారు కదా, మీరు కూడా చేయండి అనగానే వాళ్ళు కూడా కర్రను పట్టుకొని వస్తారు. వారు కూడా కర్రలు పట్టుకొని వచ్చి వారి కర్రలను కూడా ఫరో ఎదుట వేస్తారు పిల్లలు. ఫరో ఎదుట వేయగానే ఆ కర్రలు కూడా ఏమైపోతాయి? పాములు అయిపోతాయి అంట. అప్పుడు అనుకుంటాడు ఫరో, మీ కర్రలు పాములు అయిపోయాయి, మా కర్రలు కూడా పాములు అయిపోయాయి, ఏంటి డిఫరెన్స్? ఏమీ లేదు కదా అనుకుంటాడు. అనుకోగానే ఇప్పుడు ఏమైపోతుంది పిల్లలు? అహరోను కర్ర పామైంది కదా, ఆ పాము మిగతా పాములన్నిటిని ఏం చేస్తుంది? తినేస్తుంది, మింగేసినప్పుడు అప్పుడు ఫరో దాన్ని కూడా దేవుని శక్తి అని గ్రహించక తను ఎంతో తేలికగా తీసుకుంటాడు. ఇంతే కదా అని చెప్పి తేలిక తీసుకొని తన యొక్క హృదయాన్ని ఎంతో కఠినపరుచుకున్న వాడుగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఫస్ట్ స్లైడ్లో మనం చూద్దాం. అందులో ఏముంటుందంటే, ఇక్కడ మోషే కర్ర వేసినప్పుడు అది పాము అవుతుంది. వాళ్ళ యొక్క పండితుల యొక్క కర్ర కూడా వేసినప్పుడు అవి కూడా పాము అవుతాయి. ఆ పాములన్నీ ఏం చేస్తాయంటే, మోషే కర్ర పామైన కర్ర మిగతా పాములను ఏం చేస్తుంది? తినేసినాక దీంతో ఫరో సంతోషపడడు, సమాధానపడడు. నేను ఎట్లయినా సరే ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని నా దగ్గర నుంచి నేను వెళ్ళనివ్వను అంటాడు. ఎందుకో తెలుసా పిల్లలు? ఎందుకో చెప్పండి, మీరు గెస్ చేయండి. ఎందుకు ఫరో రాజు ఇశ్రాయేలుని పంపించడానికి ఇష్టపడడు? వెరీ గుడ్, మీరు కూడా బాగా పని చేయించుకునేటట్టున్నారు, అందుకే మీకు తక్కువ ఆన్సర్ వచ్చింది కదా. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఫరో రాజు ఏమనుకుంటాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు పోతే మాకు బానిసలుగా ఎవరు ఉంటారు అని చెప్పేసి వాళ్ళని అస్సలు ఏం చేయడంట, పోనీయొద్దని చెప్పి కఠినంగా ఉంచుకుంటాడంట. అయితే వాళ్ళు పనిచేసిన వారికి కావలసినంత ద్రవ్యం కానీ వారికి కావలసినన్ని వస్తువులు కానీ అని ఇయ్యడనమాట. వాళ్ళ ద్వారా ఆయనకు చాలా బెనిఫిట్ ఉంది కాబట్టి వాళ్ళని పోనించడు, ఆయన హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చెప్తాడు తెలుసా? మోషేతోని, మోషే ఇలా కాదు, నేనేం చేస్తానంటే 9 తెగుళ్ళని పంపిస్తా అంటాడు. ఎన్ని తెగులు నానా? 9 తెగులు. ఇప్పుడు ఈ 9 తెగులు మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని మీ హ్యాండ్ బుక్లో రాయాలి. వర్క్ బుక్లో మీకు ఉన్నాయి కదా, వర్క్ బుక్స్లో మీరు ఈ 9 తెగుళ్ళని రాయాలి. ఓకేనా? మొదటి తెగులు ఏంటంటే, ఫస్ట్ మోషేతో చెప్తాడు ఏంటంటే, ఫస్ట్ తెగులు నీళ్ళని రక్తంగా మార్చాలంటాడు. నీళ్ళని ఏమైపోతుంది? రక్తంగా మార్చుతుంది. అయితే ఈ యొక్క దేవుడు ఏం చెప్తాడంటే మోషేకి, నీ దగ్గర ఉన్న కర్రని ఆ యొక్క నీటిమైన, అంటే సముద్రాలు, కాలువలు, ఎక్కడెక్కడైతే జలాలు ఉన్నాయో అక్కడ నువ్వేం చేయాలి? ఈ కర్రని చూపించినట్టయితే అదేమవుతుంది? నీళ్ళు రక్తంగా మారుతుంది అంటారు. అనగానే ఏం చేస్తాడు? మొదటి తెగులు నీళ్ళు ఏమిగా మారిపోయాయి పిల్లలు? ఇప్పుడు రక్తంగా మారిపోయారు. మన యొక్క డైలీ లైఫ్లో నీడ్ ఏంటి? వాటర్ ఒకటి చాలా నీడ్ కదా మనకు. ఫుడ్తో పాటు, క్లోత్స్తో పాటు వాటర్ కూడా నీడే కదా. ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు కూడా వారి యొక్క అవసరతలకు వాళ్ళకి ఏం కావాలి? నీరు కావాలి. మరి నీరు కావాలని వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకి ఏం కనిపించింది పిల్లలు? రక్తం. మరి రక్తంతో ముఖం కడుకుంటారా? రక్తంతో బట్టలు ఉతుకోవడానికి వస్తుందా?
రాదు కదా, చాలా ఇబ్బంది పడిపోతారు పిల్లలు. ఇబ్బంది పడిపోయి మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళి, ఫరో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామంటే అప్పుడు మళ్ళీ మోషేని పిలిపించి, మీ ఇశ్రాయేల్ ప్రజలు నేను ఏం చేస్తాను, పంపిస్తాను, కానీ తెగుల నుంచి మమ్మల్ని దూరం చేయండి అని చెప్పి ఫరో మోషేని వేడుకుంటాడు. వేడుకున్నప్పుడు ఏమవుతుందంటే, వేడుకున్నప్పుడు సరే అని చెప్పి మోషే ఏం చేస్తాడంటే, మరలా దేవుని చెప్పినప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడంటే, ఆ రక్తాన్ని ఏంగా మారుతాయి, మళ్ళీ నీళ్ళగా మారిపోతాయి. నీళ్ళగా మారగానే ఫరో మళ్ళీ కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తాడు. ఏ జోన్లోకి వచ్చేస్తాడు? కంఫర్ట్ జోన్లోకి. ఏమైపోయింది, రక్తం అనేది నీళ్ళలాగా మారిపోయింది, ఇంకా నాకు ఇలాంటి ప్రాబ్లం లేదని చెప్పి మళ్ళీ ఫరో యొక్క హృదయాన్ని కాఠినపరుచుకొని అప్పుడు ఏం చేస్తాడంటే, నేను ఇశ్రాయేలు ప్రజలు నేనేం చేయను, పంపించను అంటాడు. అనగానే మోషే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడనమాట. అటు చూడండి పిల్లలు, అదో స్లైడ్, అక్కడ ఏమున్నాయి, స్నేక్స్. ఓకేనా, స్నేక్స్ ఏమైనాయి అక్కడ, మోషే ఆహారోను స్నేక్ కర్రబడేసిన స్నేక్స్ అయినాయి. అక్కడ పాండితులు, మంత్రగాళ్ళు, శకునగాళ్ళు వచ్చినప్పుడు వారు కూడా కర్రలు పడేసినప్పుడు అవి ఏమైపోయినాయి, స్నేక్స్గా మారి అవి మోషే ఆహారోని యొక్క కర్ర మిగతా కర్రలని అంటే పాములని మింగేసుగా వస్తుందన్నమాట. అది ఆ స్లైడ్ యొక్క భావం. అయితే నెక్స్ట్ తెగులు దేవుడు ఏం చెప్తారంటే, మోషే ఆ తెగులు ద్వారా ఫరో రాజు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నో తెగులు పిల్లలు, రెండో తెగులు ఏంటి తెలుసా, మీకు తెలుసు కదా, చెప్పండి రెండో తెగులు ఏంటి? వెరీ గుడ్, ఫ్రాగ్స్, కప్పలంట. ఇంకా రెండో తెగులు ఏంటి, కప్పలంట. ఎక్కడ చూసినా కప్పలే అంట. వాళ్ళ యుటెన్సిల్స్, వాళ్ళ వెజల్స్, కిచెన్లో ఉన్న సామాన్లలో ఏదైనా వంట చేసుకుందామంటే అందులో నుంచి బెక్ అని జంప్ చేస్తున్నాయంట. ఎట్లా చేసేసి ఫ్రాగ్ సౌండ్ నాకు రాదు. అయితే అది బయటకు వచ్చేసేసి అన్ని వెజల్స్లో నుంచి అన్నిట్లో నుంచి ఎక్కడ చూసినా సరే కప్పలే అంట. ఆ కప్పల దాటికి తట్టుకోలేక ఫరో మళ్ళీ మోషేతో చెప్పినాడంట, ఫరో ఈ తెగులు కూడా మేము తట్టుకోలేకపోతున్నాము, ఇశ్రాయేల్ ప్రజల్ని నేను పంపించేస్తాను, ఈ తెగుల నుంచి కూడా మమ్మల్ని తప్పించు అంటాడంట. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే, సరే అని దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ తెగుల ద్వారా కూడా వారిని తప్పిస్తూ వస్తాడు. కానీ మరో పర్యాయం కూడా ఫరో రాజు చాలా కఠినమైన వాడు కనుక ఆయన యొక్క హృదయం ఏమైపోయింది పిల్లలు, యథావిధిగా కఠినమైపోయి ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేయడు, విడిపించడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి వాళ్ళు పంపివేయడు అనమాట. అయితే తర్వాత ఏం చేస్తాడంటే, మూడో తెగులు. ఈ మూడో తెగులు ఏంటంటే పేళ్ళు. మూడో తెగులు ఏంటి, పేళ్ళు. ఈ పేళ్ళ ద్వారా కూడా గొప్ప తెగులు ఆ దేశం అంతా సంచరించినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పిల్లలు, అంత తెగులు ఉన్నప్పటికీ వారు మళ్ళీ ఫరో దగ్గరికి వచ్చి ఆ తెగుల ద్వారా మేము ఏం చేయలేకపోతున్నాం, దాన్ని భరించలేకపోతున్నాము, మరలా మీరు యెహోవా దేవునికి ప్రార్థన చేయండి, ఈ తెగుల నుంచి మమ్మల్ని తప్పించండి, మేము ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపిస్తామని ఫరో రాజు చెప్తాడు. మరలా మోషే ఏం చేస్తాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఐగుప్తీయులని ఆ యొక్క తెగుల ద్వారా నుంచి తప్పిస్తూ వస్తాడు. ఎన్నో తెగులు అయిపోయింది ఇప్పుడు, మూడు తెగులు అయిపోయింది. మూడు తెగులు అయిపోయినా ఫరో హృదయం ఎలా ఉంది ఇప్పుడు, చాలా కఠినంగా ఉందంట పిల్లలు. ఏమేమైపోయాయి చెప్పండి, నీళ్లు రక్తంగా మారింది. నెక్స్ట్ ఏంటి, వెరీ గుడ్, కప్పలు. మూడోదేంటి, పేళ్ళు. తర్వాత నెక్స్ట్ ఏంటి తెలుసా, గుంపు ఈగలంట. హౌస్ ఫ్లైస్ తెలుసు కదా, ఎక్కడ చూసినా ఈగలే అంటే పిల్లలు. నాలుగో తెగులు, ఎక్కడ చూసినా ఎలా ఉన్నాయంట, ఈగలు, హౌస్ ఫ్లైస్ అంట. అమ్మో, దానికి కూడా భరించలేక మళ్ళీ మోషేని అడుగుతూ వస్తూ ఉంటాడు ఫరో. ఆ తెగుల ద్వారా కూడా తప్పించిన తర్వాత కూడా ఫరో హృదయం ఎంతటికి ఆయనది కనికరించబడదు. ఎంత కఠిన హృదయం అంటే, నేను మరలా కూడా నేను ఎవరిని పంపించను, ఇశ్రాయేల్ ప్రజల్ని పంపించను అంటాడంట. ఎన్నో తెగులు అయిపోయింది, నాలుగో తెగులు అయిపోయింది. ఇంకా ఐదో తెగులు ఏంటంటే, పశువుల మీద పశువులకు ఒక తెగులు వచ్చిందంట. అంటే ఆ తెగుల ద్వారా ఏమైపోయిందంట, ఆ ఐగుప్తులో ఉన్న పశువులన్నీ చనిపోవడం స్టార్ట్ అయిపోయినాయంట. ఆ తెగుల ద్వారా ఏమైపోయింది పిల్లలు, పశువులన్నీ చనిపోవడం అయిపోయిందంట. అక్కడ ఎవరున్నారు, ఆ ప్రవక్త పేరేంటి, మోషే ఎవరిని ప్రార్థిస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు, ఏమని ప్రార్థిస్తున్నాడు దేవునికి, దేవుడు ఏది చెప్తే అది వెళ్ళి ఫరోకి చెప్తా ఉన్నాడు. దేవుడు తెగులు వచ్చినప్పుడు
మరలా వెళ్ళి ఫరోకు చెప్పడము, మరలా దేవునికి చెప్పడము, అలా చేస్తూ వస్తున్నాడు. ఎందుకు? మోషే ఎవరు? ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు పిల్లలు? దేవునికి తర్వాత మనుషులకి మధ్యగా ఉండి ఆ యొక్క సమాచారాన్ని పంపించే వాళ్ళని మనం ఏమంటాము? ప్రవక్త అంటాము. ఎన్ని తెగుళ్ళు అయిపోయాయి? 5 తెగుళ్ళు అయిపోయాయి కదా. మరి 6వ తెగులు ఏంటి తెలుసా పిల్లలు? 6వ తెగులు ఏంటంటే మొత్తము శరీరం మీద పొక్కులు అయిపోయాయంట. ఏమైపోయాయంట? పొక్కులు అయిపోయాయంట. అయితే ఈ తెగులు చూసి మొత్తం శరీరం అంతా పొక్కులు పొక్కేసరికి ఫరోకి మళ్ళీ మోసే చెప్తాడంట. ఫరో మోసేని పిలిపించి, అమ్మో ఈ పొక్కుల బాధతో మేము ఏం చేస్తున్నాము? భరించలేకపోతున్నాం మోసే. ఈసారి తప్పకుండా నేనేం చేస్తాను? ఇశ్రాయేల్ ప్రజల్ని ఖచ్చితంగా మీ చేతికి అప్పగిస్తాను, మీరు వెళ్ళి తీసుకెళ్ళండి ఇశ్రాయేల్ ప్రజలని చెప్తాడంట. చెప్పినాక కూడా ఈ యొక్క తెగులు అయిపోగానే మళ్ళీ ఏం చేస్తున్నాడు ఫరో హృదయం ఏమైపోయింది పిల్లలు? కఠినంగా అయిపోయింది. కఠినంగా అయిపోయి ఇప్పుడు ఏం చెప్తున్నాడంట? నేను ఇప్పుడు ఏం చేయను? ఇశ్రాయేలుని నేను పంపించనని చెప్తాడంట. చెప్పిన తర్వాత ఇది ఎన్నో తెగులు? 6వ తెగులు కదా. ఇంకా 7వ తెగులు ఏం తెలుసా పిల్లలు? ఏంటిది చెప్పండి, ఎవరైనా గెస్ చేయండి. థండర్స్, ఉరుములు, మెరుపులు, వడగండ్లు. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? దేనికి సూచన? వర్షానికి సూచన కదా. పెద్ద పెద్ద వడగండ్లు పడతా ఉంటాయంట, పెద్ద పెద్ద వర్షం పడతా ఉంటుందంట, పెద్ద పెద్ద ఉరుములు ఉరుస్తూ ఉంటాయంట. ఆ వడగండ్ల బాధకు తట్టుకోలేక మరలా ఏం చెప్తాడంటే ఫరో మోసేతోని, మోసే మేము ఈ వడగండ్ల బాధ తట్టుకోలేకపోతున్నాము, చాలా పెద్ద పెద్ద వడగండ్లు పడుతున్నాయి, ఐగుప్తు దేశాన్ని మొత్తం నష్టపరుస్తున్నాయి, ఈసారి మమ్మల్ని కనికరించు, ఈసారి నేను ఏం చేస్తాను? తప్పకుండా ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపిస్తా అంటాడు. అనగానే మోసే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుని ఆజ్ఞ చొప్పున అక్కడ కూడా ఆ తెగుల్ని ఏం చేస్తాడంటే దేవుడు అక్కడికి ఆ తెగుల్ని ఆపేస్తాడు. అలా ఆపేయడం ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ ఫరో యొక్క హృదయం ఏమైపోయింది పిల్లలు? కఠినం అయిపోయింది. కఠినం అయిపోయి మళ్ళీ ఏం చెప్తాడంటే నేను ఇంకా మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేస్తాను? నేను పంపించను అంటాడంట. ఎంత బాధాకరం కదా పిల్లలు. ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఫరో కింద చేస్తూ ఉన్నారంట. తర్వాత ఏమవుతుందంటే ఇంకా నెక్స్ట్ ఎన్ని తెగుళ్ళు అయిపోయాయి? 7 తెగుళ్ళు అయిపోయాయి కదా. నెక్స్ట్ తెగులు ఏంటంటే మిడతలు. వెరీ గుడ్, గ్రాస్ ఆపస్. ఆ ఊరు నిండా ఏమైపోయాయంట పిల్లలు? మిడతలు వచ్చేస్తాయంట. మిడతలు అంటే ఎవరికైనా ఇష్టమా పిల్లలు? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అవి టాయ్స్ లాగా ప్లే థింగ్స్ అవి కావు కదా. అమ్మో, ఆ మిడతలు వచ్చేస్తాయంట. ఏ కలర్ ఉంటాయి గ్రాస్ ఆపస్? గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆ మిడతలంతా ఐగుప్తు దేశంలో ఉండేసరికి ఫరో రాజు ఏమంటాడంట, ఈ మిడతల దాటికి నేను తట్టుకోలేకపోతున్నాను, నాకేం చెయ్యు మోసే, ఈ మిడతల నుంచి నన్ను తప్పించు మోసే, మీ దేవుడైన యెహోవాకి ప్రార్థించు మోసే, ఈ తెగుల నుంచి మమ్మల్ని తప్పించు మోసే, మీ ఇశ్రాయేల్ ప్రజల్ని మీకు మరలా నేను మీ యొద్దకు నేను విడిపించేస్తానంటాడు. అనగానే మోసే దేవుని ప్రార్థించినప్పుడు ఇప్పుడు ఫరో రాజు తెగుళ్ళ నుంచి తప్పింపబడుతుంది ఆ దేశం. మళ్ళీ ఫరో రాజు హృదయం ఏమైపోయింది పిల్లలు? కఠినమైపోయింది. కఠినమైపోయి ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేసిండు? పంపించలేదు. ఇంకా లాస్ట్ ఇంకొక తెగులు ఉంది. అదే తెగులు? ఏ తెగులు? 9 కదా. 9లో లాస్ట్ తెగులు ఏంటి? 9th వన్ చీకటి. 9th వన్ ఏంటి? చీకటి. ఆ దేశంలో అంత చీకటి అయిపోయిందంట. అంత చీకటి అయిపోయిందంట. పిల్లలు చీకట్లో ఏమైనా పనులు చేసుకోగలుగుతారా మీరు? నైట్లో కరెంటు పోయింది అనుకోండి, ఏమైనా పనులు చేసుకోగలుగుతారా? ఇక్కడ నైట్లోనే కాదు, ఐగుప్తు దేశంలో దినము రాత్రి ఎలా అయిపోయిందంట? చీకటిగా ఉందంట, ఏమీ చూడడానికి రాకుండా ఉందంట. అప్పుడు ఏం చేస్తాడంట, మళ్ళీ ఫరో రాజు ఏం చెప్తాడంట, రాజా ఇది చాలా చీకటిగా ఉంది, మోసే మాకు ఈ తెగుల నుంచి కూడా తప్పించు అంటాడంట. తప్పించిన తర్వాత కూడా ఫరో రాజు చాలా కఠినుడు. ఆయన ఏం చూపిస్తూ వస్తున్నాడు? అవిధేయత చూపిస్తూ వస్తున్నాడు. అవిధేయత అంటే ఏంటి పిల్లలు? అవిధేయత అంటే ఏంటి? మాట వినకపోవడం అవిధేయత. ఎవరికి అవిధేయత చూపిస్తూ వస్తున్నాడు ఫరో రాజు? మోషేకి, తర్వాత దేవునికి కూడా అవిధేయత చూపిస్తూ వస్తున్నాడు. ఎంతో కఠిన హృదయం.
అయితే ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడంట, ఇది ఆఖరి తెగులు, ఈ తెగులు నేను పంపిస్తాను, ఈ తెగులు నుంచి ఎవరు ఐగుప్తీయుల తెగులు నుంచి తప్పించుకోరు. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారు? ఐగుప్తు నుంచి విడిపింపబడిపోతారు, మీరందరూ వెళ్ళిపోవచ్చు, ఈ బానిస బతుకులు ఇంకా ఉండవని చెప్పి మోషేతో చెప్తాడంట. మోషేతో చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడంటే, అది ఏం ఆజ్ఞ అంటే ఏం చెప్తాడంటే దేవుడు మోషేతోని, ఐగుప్తులో ఉన్న ప్రతి తొలిచూలు పిల్లలు ఏం చేస్తారు? చనిపోబడతారు. ప్రతి తొలిచూలు పిల్ల అంటే ఎవరు? ఇంట్లో జ్యేష్ఠ కుమారులు, మొదటి కుమారుడు కానీ మొదటి కుమార్తె కానీ ఏమైపోతారు? సంహరించబడతారు. ప్రతి ఒక్క ఇంట్లో అలా జరుగుతుంది అని చెప్తాడనమాట. ఎక్కడి నుంచి ఎవరి వరకు అంటే, సింహాసనం మీదున్న ఫరో రాజు యొక్క మొదటి కుమారుడి నుంచి తిరగలి రాయి విసురు కుమారుడి వరకు, అంటే తిరగలి రాయి అంటే లాస్ట్ అనమాట, ఇంకా అది లాస్ట్ స్టేజ్, కింగ్ నుంచి అది లాస్ట్ స్టేజ్. అక్కడి వరకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి జ్యేష్ఠ కుమారుడు ఏమైపోతారు? సంహరించబడిపోతారు, చనిపోతారు అని చెప్తాడంట. అయితే మనుషులలోనే కాదు, పశువులలో కూడా జ్యేష్ఠమైనవి ఉంటాయి కదా, ఆ జ్యేష్ఠమైనవి కూడా సంహరించబడతాయి అని చెప్తారంట. అని చెప్పినాక మరి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలి? అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంట, సంహరించడానికి బయలుదేరినప్పుడు మరి ఆ మరణ దూతను తప్పించుకోవడానికి ఇశ్రాయేల్ ప్రజలు వారిని వారు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. మరి మీరు మీ యొక్క గృహాలని, మీ యొక్క తొలిచూలు పిల్లల్ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలంటే మీరేం చేయాలి అంటే, ఒక ఏడాది మొగ గాడిద పిల్లనైనను, ఏడాది మొగ గొర్రె పిల్లనైనను, గాడిదనైనను మేక పిల్లనైనను గొర్రె పిల్లనైనను ఏం చేయాలి? మీరు వధించాలి. ఆ మేక పిల్ల కానీ గొర్రె పిల్ల కానీ ఎలా ఉండాలంటే, ఎలాంటి మచ్చ కానీ ఎలాంటి డిఫెక్ట్ ఉండొద్దంట, అందులో చూడగానే అది ఎంతో శ్రేష్టంగా కనిపించాలంట, ఎంతో చక్కనిదిగా ఉండాలంట. అలా చక్కగా ఉంటేనే దానికి ఎలాంటి వంక లేకుండా, ఎలాంటిది ఏది లేకుండా ఉన్నట్టయితేనే దాన్ని ఏం చేయాలి? మీరు బలి అర్పించాలి. ఆ బలి అర్పించినప్పుడు అది కట్ చేసినప్పుడు ఏమొస్తుంది? పిల్లలు రక్తం వస్తుంది కదా. ఆ రక్తాన్ని తీసుకొని ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే వారి యొక్క ద్వారపు గుమ్మముల మీద దాన్ని ఏం చేయాలంట? చల్లుతూ రావాలంట. అలా చల్లినప్పుడు ఏమవుతుందంటే, ఆ రక్తం ద్వారా ఈ యొక్క మరణ దూత ఎప్పుడైతే సంహరించడానికి వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ యొక్క ద్వారబంధం చూసి ఒకవేళ అక్కడ రక్తం ఉన్నట్టయితే అది దాన్ని ఏం చేస్తుంది? దాటిపోతుంది అనమాట. అయితే ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే తెలుసా, ఒక గృహంలో అది చూడండి, అక్కడ ఆ స్లైడ్ చూడండి ఒకసారి. అక్కడ ఏముంది? ద్వారబంధం ఉంది కదా, అక్కడ 2 నిలువుగా ఉన్నాయి, తర్వాత ఒకటి అడ్డుగా ఉంది. అక్కడ ఏం చేస్తున్నాడు తను? ఆ రక్తాన్ని ఆ నిలువు కర్రలకి తర్వాత పైన దానికి కూడా అద్దుతూ వస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మరణ దూత నుంచి వారు ఏం చేయబడతారు? రక్షింపబడతారు. మరణ దూత ఆ యొక్క గృహాన్ని దాటిపోతుందన్నమాట. అయితే ఇక్కడ ఒక కుటుంబం ఏం చేస్తుందంటే తెలుసా పిల్లలు, మీరందరూ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు కదా. ఫ్యామిలీ అంటే మమ్మీ డాడీ అన్న చెల్లి బ్రదర్ అండ్ సిస్టర్ ఇలా ఉంటారు కదా. వాళ్ళు ఏం చేశారంట పిల్లలు, ఒక మేక పిల్లని తీసుకొచ్చారంట, 1 year మేక పిల్లని. అయితే ఆ మేక పిల్లకి కొంచెం చెవు దగ్గర గాయమైందంట. గాయం అయ్యగానే వాళ్ళు అనుకుంటారంట, ఈ గాయమైన గొర్రె పిల్లని మనం ఏం చేయొద్దు? వధించొద్దు. దేవుడు ఏమని చెప్పాడు? శ్రేష్టమైన దాన్ని, ఏడాది గొర్రె పిల్లనే కానీ ఏడాది మేక పిల్లనే కానీ ఏం చేయమన్నాడు? వధించమన్నాడు. అలాంటి రక్తాన్ని ఏం చేయమన్నాడు? వారి యొక్క ద్వారబంధాల మీద రాయమన్నాడు అని చెప్పి వాళ్ళ గొర్రె పిల్లని ఏం చేస్తారంట, అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇంకోటి మంచిది శ్రేష్టమైనది తీసుకొస్తారంట. ఓకేనా? అలా అయితే ఇది ఏం చేయబడిందంటే, ఈ యొక్క రాత్రి వేళ ఐగుప్తు దేశంలో మధ్యాహ్న సమయము రాత్రి వేళ ఈ యొక్క మరణ సంహారకులు, ఈ యొక్క మరణదూత వచ్చేసిందంట. పిల్లలు వినాలి, మరణదూత ఏం చేసింది? వచ్చేసినప్పుడు ఎవరు సంహరించబడ్డారు? అందరు ఐగుప్తులలో ఉన్న ప్రతి తొలిచూలు పిల్ల ఏమైపోయింది? ఇప్పుడు చనిపోతూ వస్తుంది. ఆ మరణ దూత ద్వారా సంహరించబడుతూ వచ్చింది.
కానీ ఎవరు రక్షింపబడ్డారు? ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఈ రక్షణకి ఏది సాదృశ్యంగా ఉంది? ఇశ్రాయేలు ప్రజలు దేని ద్వారా వారి యొక్క గృహాలని వారిని రక్షించుకున్నారు? గొర్రెపిల్ల రక్తము ద్వారా. ఏ రక్తం ద్వారా? గొర్రెపిల్ల రక్తం ద్వారా. అయితే యేసు ప్రభు కూడా మనకు పస్కా బలిగా తను కూడా గొర్రెపిల్లలాగానే తన యొక్క నిర్దోషమైన అతని యొక్క పవిత్రమైన రక్తం ద్వారా ఆ యొక్క కల్వరి శిలువలో ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు మన కోసం మరణిస్తూ వచ్చినాడు. మన పాపాల గురించి, నీ పాపాల గురించి, నా పాపాల గురించి. అయితే ఆ పాపాలు ఎన్నటికీ దేనితో కూడా మనం కడుక్కున్నవి కడగబడని పాపాలు. ఓకేనా? అయితే అవి కేవలము దేని ద్వారా కడగబడతాయి? యేసుక్రీస్తు రక్తం ద్వారానే ఆ పాపాలన్నీ కడగబడతాయి. అయితే ఈ యొక్క ద్వారబంధాల మీద రక్తం పూసుట ద్వారా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? అక్కడ ఐగుప్తీయుల దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఏమైపోయారు? రక్షింపబడ్డారు. నీ నా పాపాల గురించి కూడా యేసు ప్రభు కల్వరి శిలువను మరించి ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని మన కొరకే ఏం చేస్తున్నాడు? ధారపోస్తూ వచ్చినాడు. అలా ధారపోయట ద్వారా మనం ఎప్పుడైతే మన యొక్క పాపాలని మనం దేవుని ఎదుట ఒప్పుకున్నట్టయితే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపాలన్నిటినీ క్షమించే దేవుడుగా ఉన్నాడు. మన పాపాలన్నింటినీ ఎలా చేసేవాడుగా ఉన్నాడు? క్షమించే దేవుడుగా ఉన్నాడు అనమాట. అయితే ఈరోజు పాఠం పేరు ఏంటి? వెరీ గుడ్, పస్కా. ఎన్ని లెటర్స్ ఉన్నాయి పిల్లలు లెసన్లో? 2 కదా. పస్కా ఏంటి? పస్కా. 3వ లెసన్. పాఠం పేరేంటి? పస్కా. అయితే దేవుడు మనకి ఏమైపోయాడు? పస్కా బలిగా అయిపోయాడు. దేవుని రక్తం ద్వారా మన పాపాలన్నీ ఏమైపోయాయి? కడగబడుతూ వచ్చినాయి. అవునా పిల్లలు? అయితే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే, నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పాలి. మీరు రెడీయా? మీరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు జస్ట్ మీ హ్యాండ్ని రేజ్ చేయండి. గ్రూప్ ఆన్సర్స్ ఇవ్వద్దు. బాయ్స్ ఎవరు చెప్తారో చేయలేపండి. మొత్తం ఎన్ని తెగులు దేవుడు ఆజ్ఞాపించినాడు ఐగుప్తుల మీద? 9. 10th వన్. ఓకే, 10th వనే ఏంటిది? లాస్ట్ది కూడా 10th వన్. ఓకే, తెగులు. కూర్చో. నెక్స్ట్ 2వ తెగులు ఏంటి పిల్లలు? గర్ల్స్, 2వ తెగులు కప్పలు. 4వ తెగులు చెప్పండి బాయ్స్. వెరీ గుడ్, బాగా విన్నారు మీరు. 6వ తెగులు ఏంటి గర్ల్స్? 6వ తెగులు చెప్పాను. శరీరం మీద పొక్కులు. వెరీ గుడ్ బాయ్స్. ఫస్ట్ తెగులు ఏంటి? నీళ్ళని రక్తంగా మార్చుట. 10వ తెగులు ఏంటి పిల్లలు? గర్ల్స్. ప్రతి ఇంట్లో తొలిచూలు మగపిల్లల్ని సంహరించడం. అయితే ఈ మరణదూత సంభవించినప్పుడు అక్కడంట ఐగుప్తులో ఎంతో బాధకరమైన విషయం. అది బైబిల్లో ఏమని రాసిందంటే, అది ఎంతో ఘోష పుట్టించును, అంటే ఎంతో బాధ పుట్టించిందంట. అలాంటి బాధ ఇంతకు ముందు ఎప్పుడు కలగలేదంట. ఈ బాధకి ఫరో రాజు ఏం చేసినాడు తెలుసా? మోషేను అహరోను పిలిచి, ఇంకా ఐగుప్తు ప్రజలు మాతోనే ఉంటే, ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు మాతోనే ఉంటే ఐగుప్తులు అందరూ ఏమైపోతారు? చనిపోతారు. మీరేం చేయండి? మీరు వెళ్ళిపోండి అని చెప్తారంట. ఇంకా ఐగుప్తులు కూడా ఏం చేస్తారు తెలుసా పిల్లలు? ఆ రోజులలో పని వాళ్ళకి, ఇప్పుడైతే మనం ఏం చేస్తాము? పెయిడ్ మనీ. మన సర్వెంట్స్కి మన దగ్గర పని చేస్తే మనం ఏం చేస్తాం? మనీ ఇస్తాం కదా. ఆ రోజులలో అలా లేదంట. వస్తువు మార్పిడి అంటే పని చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ, నగలు కానీ, వస్త్రాలు కానీ ఇచ్చేవాళ్ళంట. అయితే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంట? ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజలకి సంతోషంగా ఇచ్చేస్తారంట. ఈ నగలన్నీ మీరే తీసేసుకోండి, ఈ వస్త్రాలన్నీ మీరే తీసుకోండి, వేసుకోండి, మీరేం కండి మెల్లగా మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారంట పిల్లలు. అయితే ఇక్కడ ఫరో ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? ఫరో ఎంతో కఠినుడు. ఆ కఠినం ద్వారా ఫరోకి నష్టం కలిగిందా, లాభం కలిగిందా పిల్లలు? నష్టం కలిగింది కదా. ఫరో యొక్క కఠినత్వం ద్వారా ఏమైపోయింది? ఫరోకి ఏమైపోయింది? చాలా నష్టం. ఫరో యొక్క అవిధేయత ద్వారా ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు కదా. తనే కాకుండా రాజ్యాన్ని, ఆ దేశంలో ఉన్న ప్రజలకు కూడా ఏమైపోయింది? నష్టం వాటిల్లింది. అయితే ఇక్కడ
ఈరోజు నీ యొక్క పాపాన్ని ఒకవేళ దేవుడిని గుర్తు చేసినట్టయితే, నువ్వు మోకరించి నీ యొక్క పాపాలని ఒప్పుకున్నట్టయితే, దేవుని రక్తం ఎలాంటిది? ఎంతో పరిశుద్ధమైన రక్తం. ఆ యొక్క మరణాన్ని దాటింపజేసిన రక్తం. పస్కా అంటే ఏం తెలుసా పిల్లలు? ఇంగ్లీష్లో పాస్ ఓవర్. చెప్పండి నాతో పాటు, పస్కా అంటే పాస్ ఓవర్. అయితే ఇక్కడ కూడా మన యొక్క పాపాలని కడగబడాలంటే మన యొక్క పాపాలు దేని రక్తం ద్వారా కడగబడాలి? యేసుక్రీస్తు రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడాలి. ఓకేనా? కంఠత వాక్యం రాసుకోండి అన్న. 1 యోహాను 1:7. 1 యోహాను 1:7. ఎవరైనా తీసి చదవండి అన్న. వెరీ గుడ్, నేను చదువుతాను వినండి. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎవరి రక్తం ద్వారా? యేసు రక్తం ద్వారా మన పాపాలన్నీ ఏమైపోతాయి? పవిత్రంగా అయిపోతాయి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీ పాపాలను మీరు రక్షింపబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా రక్షింపబడ్డ వాళ్ళు? వెరీ గుడ్. అయితే చాలామంది ఉన్నారనమాట రక్షణ లేకుండా కదా. ఇంకెన్ని రోజులు ఇలా రక్షణ లేకుండా జీవించాలనుకుంటున్నారు పిల్లలు? ఎన్ని రోజులు మీరు ఇంకా ఎన్ని రోజులు మీ యొక్క సొంత అలవాట్లు, మీ యొక్క పాత అలవాట్లు, పాపక్షమాపణ లేకుండా జీవించినట్టయితే, జీవితంలో మీరు మీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నట్టయితే, ఫరో రాజు వలె మీరు కూడా ఏమైపోతారు పిల్లలు? నష్టపోతారు. అయితే ఆ నష్టానికి గురి కావద్దంటే ఏం చేయాలి పిల్లలు? మీరు మీ యొక్క పాపాలని క్షమాపణ అడగాలి దేవుడి దగ్గర. అందరు మోకరించండి, అందరు మోకరించాలి. 1 2 3 అందరు మోకాల పైకి రావాలి. స్ట్రైట్ నీల్ డౌన్. స్ట్రైట్ నీల్ డౌన్. ఇంకా మీరు ఎవరైనా ఈ సమయాన పాపాలు ఒప్పుకొని వాళ్ళు ఉంటే, మీ పాపాలను ఒప్పుకోవాలనుకుంటే 2 నిమిషాలు మౌనంగా ఉండి మీరు దేవునితో మాట్లాడండి. దేవా, నేను పాపిని, తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో బీబీఎస్లకు అటెండ్ అయ్యాను, ఎన్నో లెసన్స్ విన్నాను, అయినా నా మనసు మారలేదు, నీకు విరుద్ధంగా ఉన్నాను. నేడు నాకు మంచి సమయాన్ని ఇచ్చావు యేసయ్యా, నా హృదయంలోకి రా యేసయ్యా, నా పాపాలన్నీ కడిగేసేయ అంటే యేసు ప్రభు చాలా సిద్ధంగా ఉన్నాడు నీ హృదయంలోకి రావడానికి, నీ పాపాలన్నీ కడగడానికి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఎలాంటిది? పవిత్రమైన రక్తము. ప్రతి పాపం నుంచి ఏం చేయగలిగింది? విడుదల చేసేది. అయితే యేసు ప్రభు వచ్చినట్టయితే నీ హృదయంలో నీ పాపాలన్నీ కడిగి నీ గొప్ప సంతోషము, గొప్ప ఆనందము, గొప్ప శాంతి నీకు కలుగుతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా నువ్వు పొందుతావు. పిల్లలు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు ప్రార్థన చేసుకోండి. ఎవరైనా రక్షణ తీర్మానం ఈ దినం తీసుకున్నట్టయితే దయచేసి మీ చేతులు ఎత్తండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఎక్కడైనా ఎవరైనా మీ పాపాలను రక్షింపబడాలంటే అందరు కళ్ళు మూసుకొని పిల్లలు, సిగ్గుపడొద్దు, మీ హస్తాలను పైకి ఎత్తండి. ఓకే పిల్లలు, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తిన వారు అలాగే ఉంచండి. ప్రేంగల మా తండ్రి దేవా, ఇంతవరకు కాపాడినారు, భద్రపరిచినారు, సజీవ లెక్కలో ఉంచినారు. పస్కా అనే ఒక పాఠాన్ని కూడా తండ్రి పిల్లలకి బోధించే విషయంలో తండ్రి ఆత్మదేవుడుగా మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానానికి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా తండ్రి మా యొక్క పాపాల గురించి తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని, గొర్రెపిల్ల వంటి రక్తాన్ని తండ్రి మా కొరకై తండ్రి మీరు ఆ యొక్క సిలువలో ధారపోసినారు. మా పాపాలన్నీ కడిగి మమ్మల్ని రక్షిస్తూ వచ్చినారు, మమ్మల్ని విడుదలగా చేసుకున్నారు. అందుని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇక్కడ తండ్రి చెయ్యి ఎత్తిన బిడ్డలను బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, వారి పాపాలన్నీ కడిగినారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను తండ్రి. దేవా, వారి యొక్క రక్షణని తీర్మానాన్ని తండ్రి ముద్రిస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి, మీరు చాలా దేవుడుగా ఉండి చేసిన సహాయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ తండ్రి తిరిగి వీరి యొక్క గ్రూప్ డిస్కషన్స్లో
తండ్రి హ్యాండ్ బుక్స్ రైటింగ్లో మీరు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. దేవా, మీరు మాకు సహాయపడ్డందుకే మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ, దేవా, ఫరో రాజు వల్ల తండ్రి మా పిల్లలు కానీ మేము కానీ తండ్రి నీకు అవిధేయత చూపకుండగా మా హృదయాలను కఠినపరచకుండా తండ్రి నీకు విధేయత చూపి పీటలుగా ఉండుటకు మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. దేవా, మమ్మను ఇశ్రాయేలు జనాంగంగా చేసుకున్న దేవుడుగా ఉన్నందుకే మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మీరు మాకు దేవుడుగా మీరు మాకు దేవుడుగా ఉన్నందుకే మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ తండ్రి మమ్మల్ని మీ యొక్క పిల్లల్ని దయగల హస్తాలకు అప్పచెప్తూ ముందున్న సమయాన్ని దయగల హస్తాలకు అప్పచెప్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామం పేరటిని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు నిన్న ఎలా మీరు గ్రూప్స్లోకి వెళ్ళారో అలా వెళ్ళి